హలో ఆల్, వెల్కమ్ టు వరల్డ్ ఆఫ్ కిమయ. వర్షాకాలం వచ్చేసింది. ఈవినింగ్ స్నాక్స్ వేడివేడిగా ఏం చేసుకుని తినాలి అని ఆలోచిస్తున్నారా? మీకోసం రాయలసీమ అండ్ తెలంగాణ స్పెషల్ చిట్టి అలసంద వడలు ఎలా చేయాలో ఈరోజు నేర్పిస్తాను. చూసి నేర్చుకుని మీరు ట్రై చేసి ఎలా ఉంది అనేది కామెంట్స్లోనే మెన్షన్ చేయండి. వాటి కోసం వచ్చేసి అలసందలు, లేదు అంటే తెలంగాణలో బొబ్బర్లు అని కూడా అంటారు. అవి 2 టైప్స్ ఉంటాయి. ఒకటి నాటు అలసందలు బేబీ పింక్ షేడ్లో ఉంటాయండి. ఇంకొకటి వచ్చేసి తెల్ల అలసందలు, అవి ఏంటంటే హైబ్రిడ్ అనమాట. నేనైతే తెల్ల అలసందలు తీసుకున్నాను. ఏవైనా వాడచ్చు. నాకు వంటలు చేయడం ఇష్టం కాబట్టి అలసందల్ని పగలగొట్టుకొనిక ఇసురాయి ఆరెల్స్ తిరగలి అని కూడా అనొచ్చు. సో దాంట్లో వేసి పగలగొడుతున్నాను అనమాట. ఇప్పుడు రెడీమేడ్గా పప్పు కూడా దొరుకుతుందండి, కావాలంటే అదైనా యూజ్ చేసుకోవచ్చు. మనం చేసుకుంటే అదొక హ్యాపీనెస్ ఉంటుంది అన్నట్టుగా నేను ట్రై చేస్తూ ఉంటాను అనమాట. సో ఇలా దాన్ని 2 ముక్కల కింద పగలగొట్టేసుకోవాలండి. తర్వాత అవి మొత్తం మనకు ఇట్లా కనపడతాయి, 2 ముక్కలైన అలసంద పప్పు. ఆ పప్పుని ఏం చేయాలంటే చాటలోకి వేసేసుకొని చెరిగేసేయాలండి. చెరిగినప్పుడు ఫైన్ డస్ట్ను ఎక్స్ట్రా పొట్టు ఏమన్నా ఉంటే పోతుంది. తర్వాత ఆ పగలగొట్టిన పప్పుని నీట్గా కడిగేసి ఒక 4 గంటలు నానబెట్టేసేయాలి. నానబెట్టిన దాన్ని మిక్సీలోకి వేసి బరగ్గా రుబ్బుకోవాలి. దానిలోకి వచ్చేసి అల్లం కొత్తిమీర పేస్టు, నెక్స్ట్ వచ్చేసి కరివేపాకు, మళ్ళీ కొత్తిమీర, సన్నగా తరిగిన పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. అండ్ క్రంచీనెస్ యాడ్ అవ్వడానికి మనం వంట సోడా కూడా వాడుకోవచ్చు. ఇవన్నీ మెత్తగా మిక్స్ చేసేసుకోవాలి. చేసిన తర్వాత కడాయి పెట్టేసి ఆయిల్ది చిన్న చిన్న ఉండల్లాగా చేసుకుని చేతి మీద, లేదు అంటే క్లాత్ ఆర్ ఎల్స్ ప్లాస్టిక్ కవర్, ఏది కంఫర్ట్ ఉంటే దాంట్లో వేసుకుని ఇలా చిట్టి చిట్టి వడలు చేసుకోవచ్చండి. దీనికి కొబ్బరి పచ్చడి కాంబినేషను అండ్ చిల్లుగారే కోడి కూర కూడా చాలా ఫేమస్ అండి. సో అట్లా అయినా తినొచ్చు. లేదంటే స్ట్రీట్ స్టైల్ అంటే మంచిగా ధనియాలు, కారం పొడి చల్లుకొని పచ్చి ఉల్లిగడ్డలు పక్కన పెట్టుకొని తింటే ఉంటుందండి. తినే కొద్దీ టేస్ట్ వస్తుంది. ఇలాంటి వంటలు మీకు కావాలంటే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.